హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం టెక్ వరల్డ్లో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ మరియు స్టాక్ మార్కెట్లో జరిగిన ఫుల్ డ్రామాని సింపుల్గా డిస్కస్ చేద్దాం. సో మార్నింగ్ లేచాక మార్కెట్ ఓపెన్ అయ్యాక ట్రేడర్స్ అందరికీ ఒక షాక్ ప్లస్ హ్యాపీనెస్ కాంబో వచ్చింది. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫుల్ ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తుంది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా సడన్గా జంప్ అయ్యి ఇవాళ నేను సైలెంట్గా ఉండను బ్రో అని అనౌన్స్ చేసినట్టు. రీజన్ ఏంటంటే గ్లోబల్ సైడ్లో కొంచెం పీస్ సిగ్నల్స్ కనిపించాయి. ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైజెస్ కూడా డౌన్కి వచ్చాయి. ఇది ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చింది. అండ్ వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మనీ ఆటోమేటిక్గా ఫ్లో అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ మన ఆర్బీఐ సైడ్లో సీన్ కంప్లీట్ ఆపోజిట్. అక్కడ ఫుల్ కామ్, నో టెన్షన్, నో ఎగ్జైట్మెంట్. రెపో రేట్ని చేంజ్ చేయకుండా సేమ్గా మెయింటైన్ చేశారు. ఇదేంటంటే మార్కెట్ మీరు మీ డ్రామా చేసుకోండి, నేను స్టేబుల్గా ఉంటానని ఆర్బీఐ మెసేజ్ ఇచ్చినట్టు. ఈఎంఐలు చేంజ్ అవ్వకపోవడం వల్ల చాలామందికి రిలీఫ్. ఎస్పెషల్లీ లోన్స్ ఉన్న వాళ్ళకి టుడే టెన్షన్ ఫ్రీ డే. ఇప్పుడు ఐపీఓ వరల్డ్కి వెళ్తే అక్కడ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ నడుస్తుంది. చాలా కంపెనీస్ రెడీగా ఉన్నాయి పబ్లిక్ రావడానికి, కానీ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల కొంచెం వెయిట్ చేస్తున్నాయి. సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి హాల్ దగ్గర నిల్చొని ఇంకా బెల్ పడలేదు అని వెయిట్ చేస్తున్న స్టూడెంట్ లాగుంది. రైట్ టైం వచ్చినప్పుడు అందరూ ఒకేసారి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. టెక్ సైడ్లో మాత్రం మన యాపిల్ మళ్ళీ స్పాట్లైట్లో ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి హైప్ పెరిగిపోతుంది, కానీ రిలీజ్ మాత్రం డిలే అవ్వచ్చని రూమర్స్ వస్తున్నాయి. యాపిల్ ఫ్యాన్స్కి ఇది యూజువల్ స్టోరీ అయిపోయింది, ఇంకా కొంచెం వెయిట్ బ్రో. బట్ యాపిల్ స్ట్రాటజీ ఏంటంటే క్లియర్. పర్ఫెక్ట్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక మాత్రమే లాంచ్ చేస్తారు. సో డిలే అంటే క్వాలిటీ కోసమని అర్థం. సో ఇవాళ ఫుల్ స్టోరీ ఏంటంటే మార్కెట్ ఎనర్జెటిక్గా ఉంది, ఆర్బీఐ కామ్గా బ్యాలెన్స్ చేస్తుంది, ఐపీఓ కంపెనీస్ పేషెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి, టెక్ వరల్డ్లో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే మనీ గేమ్లో పేషెన్స్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, హరీ ఉంటే టెన్షన్ వస్తుంది. ఆల్ రైట్ గైస్, ఇవాళ ఎపిసోడ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. మీ ఫీలింగ్ ఏంటి ఇవాళ మార్కెట్ గురించి? లక్కీ డేయా లేక నార్మల్ డేయా? కమెంట్లో షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో కలుద్దాం. Until then, stay cool.